ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఊహకందని విజయాన్ని సొంతం చేసుకుంది. కూటమిలో అత్యధిక సీట్లు సాధించింది తెలుగుదేశమే. కానీ గెలుపు క్రెడిట్ ఎక్కువగా పవన్ కళ్యాణ్కు దక్కుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లకుండా ముందుగా చొరవ తీసుకుని టీడీపీతో పొత్తుకు సిద్ధమయ్యారు. అలాగే బీజేపీని కూడా కూటమిలోకి చేర్చిన కూడా పవనే. అలాగే వైసీపీకి వ్యతిరేకంగా చాలా దూకుడుగా ప్రచారం చేపట్టారు. ఇలా సామధాన భేద దండోపాయాలతో వైసీపీని మట్టి కరిపించి టీడీపీ కూటమికి విజేతగా నిలిపారు పవన్ కళ్యాణ్ గారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల గారు స్పందించారట. ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు, ఆయనకి శుభాకాంక్షలు. ఈ దేశం మొత్తం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుంటోంది. నీకు చెల్లిగా పుట్టి ఉంటే బాగుంది పవన్ అన్న, నువ్వు గ్రేట్ అంటూ అన్నారట వైఎస్ షర్మిల గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది. మరోవైపు టీడీపీ కూటమి గెలుపులో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ ఇక పాలనలోనూ తదైన మార్కును చూపించనున్నారట. త్వరలోనే ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆయన భాగస్వామ్యం కానున్నట్లు తెలుస్తోంది. ఎలాగూ ముఖ్యమంత్రి అయ్యేది చంద్రబాబు నాయుడు గారే కాబట్టి ఆ తర్వాతి స్థానం పవన్కే దక్కుతుందనే ప్రచారం జోరందుకుంది. డిప్యూటీ సీఎంతో పాటు కీలకమైన హోంమంత్రి పదవికు పవన్కు దక్కనుందని రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా కొనసాగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే.